9 గంటలకు కదా నేను లేసేది. లేని కాడి నుంచి నేను చూడలేదు అంటే అవ్వదుగా. నాకు ఇష్టమైంది ఎప్పుడన్నా చేసినావా? ఏం చేయలేదు. చేసేటప్పుడు చెప్పు. నేనేం చేయలేదు. నేను కాల్చలా. నువ్వే కాల్చినావు. చట్నీనా? చట్నీ బాగుంది. ఏం తింటారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య వ్లాగ్స్. సో అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ కనుక చూస్తుంటే అన్ని వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. సో మార్నింగే అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా చిన్ని రోజా చెట్లు అయితే రోజా పువ్వు అయితే కాసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి. సో ఇంకా కంటిన్యూ చేసేద్దామా? బుజ్జి, ఏంటి కొత్తగా బండి దుడుస్తున్నావు? డైలీనా? 2 రోజులు మంటి నేను దుడుస్తా ఉండేది. 2 రోజులు మంటి కాదు, 7 ఏళ్ళ మంటి. 7 ఏళ్ళ మంటియా? నేను ఏ రోజు చూడలేదే నా పెళ్ళైన కాడి. ఇంకా కొనుక్కొని ఉంటావు నువ్వు. 9 గంటలకు కదా నేను లేసేది. ఆగు 9 గంటలకు కదా నేను లేసేది. ఆగు గైస్, ఇన్ని రోజులు ఇది వేరే ఉంది. ఆగు ఒక్క నిమిషం. ఇది వేరే ఉన్నింది అనమాట, పగిలిపోయింది. మొన్ననే మొత్తం బండి సర్వీస్ చేయించి ఇది మార్పిచ్చి ఏదేదో చేపించినాడు అనమాట. అందుకని చెప్పి 2 డేస్ నుంచి లేచి భారీగా తుడుస్తున్నాడు అనమాట. అంతకుముందు ఏ రోజు తుడిచినాడు కాదు. ఏమంటావు బుజ్జి? నువ్వు లేసేదే 9కో 10కో లేసి. నా గురించి వదిలేయి. మళ్ళీ నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏదో రోజు వచ్చి చూస్తే నేను ఇంతవరకు పెళ్ళైన కాడి నుంచి నేను చూడలేదు అంటే అవ్వదుగా. మరి ఓవర్గా చెప్పక్క. ఈ సిద్ధం దాన్ని వేస్తా ఎందుకైనా. 9 దాకా నేను పడుకోనాను, అందరికీ తెలుసుగా. 9 అవ్వా? రే నాన్న, నిజం చెప్పరా మరి? 9 అంటే మరి ఘోరమా? 9. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. 7:30కి లేచిన నేను. 7:30కి లేచిన. 7:30కి నువ్వు లేలంటే 6:30 నుంచి నేను లేపి వచ్చేస్తే ఆడే దుక్కి ఉంది. ఇంకా సీట్ కవర్ ఒకటి మార్చాలి. మార్చేస్తే కొత్త బండి అయిపోతుంది. మొత్తం నంబర్ ప్లేట్ మార్చాలి ఫస్ట్. నిజము, ఎట్ట పెట్టుకునేవారు నంబర్ ప్లేట్? నిన్న ఎక్కడ పోలీసులు పట్టుకోరా? ఏంటే? సరే మరి అయితే ఏదో చేసుకో, ఉంటా. నాకు పని ఉండదు. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. రమ్య, ఏం ఫుడ్ చేస్తావు? నీకు ఇష్టం లేనిది. నాకు ఇష్టమైంది ఎప్పుడైనా చేసినావా? అంటే ఈరోజు మా అమ్మ అడిగిందనమాట, అందుకని చేస్తాను. నాకు ఇష్టమైంది ఎప్పుడన్నా చేసినావా? ఎందుకు చేయలేదు? ఎప్పుడు చేసినావు? టక్మని చెప్పు, బిన్నా చెప్పు. చెప్పు. క్యారెట్ హల్వానా? ఎన్ని రోజులు అడుక్కునే దానికి? ఎప్పుడు? మీ అమ్మ నిన్న మొన్న అడిగింది, బాగుంది అని చెప్పేసి చేస్తాను. ఇప్పుడు గుమ్మడికాయ తెచ్చి కట్ చేసి చేసిస్తాలే. ఈరోజు ఒక రోజు తిని పెళ్ళైన కాడ నుంచి ఏ రోజున చేసినావా? అంత మళ్ళా ఏం చేసినావు? టక్మని చెప్పు అంటేనే వా వా అంటావు. ఈ మధ్య చేయలేదు, పెళ్ళైన కాడ ఇంకా అనద్దు. ఏం చేసినావు పెళ్ళైన కాడ? సరేలే చెప్పు, ఏం చేసినావు? నేనేం
పలానా చేసాను అని చెప్పు. నీకు ఇష్టమైంది పలాంటి చేసి పెట్టినాను అని చెప్పు. సరే ఒకరోజు చెప్పు. సరే వదిలే, నేను ఏం చేయలేదు. చేసేటప్పుడు చెప్పు. నేనేం చేయలేదు. ఉమ్. నేను చేసినానో లేదో వీడియోస్లో వాళ్ళకే తెలుసు. అంటావు అయితే ఎప్పుడో ఒకసారి పెట్టే వీడియోస్లో చూసింటే ప్రతిరోజు అంటే నాకు తెలీదా, నీకు తెలీదా? నాకు తెలియదు అంతే అడుగుతాండి. సరే వదిలే, ఇంకా నువ్వు తీసేయి ఫోన్. సరే. సో ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఇద్దరం రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను గుమ్మడికాయ ఫ్రై అప్పుడే రెడీ చేస్తూ ఉంటే కదా, అది కూడా అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా చపాతీ అయితే కాల్చుకుంటున్నాము. నేనైతే రౌండ్స్ చేసి దుద్దిస్తున్నాను, అశు అయితే కాల్ చేస్తున్నాడు అనమాట చపాతీని. సో ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇలా చపాతీస్ అయితే చేసుకునేసాము. అండ్ అశోక్ అయితే 10:30 అలా అయితే బయలుదేరుతాడు అనమాట డైలీ ఆఫీస్కి. 11కి అయితే ఆఫీస్ ఉంటుంది. ఆల్రెడీ 10 అయితే అయిపోతూ ఉన్నింది. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉన్నింది. ఎందుకంటే మా అమ్మాయి అడిగినిందనమాట గుమ్మడికాయ ఫ్రై కావాలని చెప్పి. సో తన కోసమే అయితే ప్రిపేర్ చేసామన్నమాట. అశు అయితే తినలేదు గుమ్మడికాయ ఫ్రై అయితే, మా షాప్లో ఫుడ్ అయితే తిన్నాడు. సో ఇంకా చపాతీ అండ్ గుమ్మడికాయ ఫ్రై అయితే చేసుకొని అయితే నేను కూడా ఇక్కడ తినలేదనమాట, అక్కడికే తీసుకెళ్ళిపోయామన్నమాట వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాము. సో 10:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా షో అయితే నన్ను ఇక్కడ ఆట పట్టించడం మళ్ళీ అయితే స్టార్ట్ చేశాడనమాట. నా కోసం చేసినప్పుడు అయితే పల్చగా చేయవు, ఇప్పుడు పల్చగా చేస్తున్నావు అనేసి అన్నీ అంటున్నాడు అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి ఏడిపిస్తూనే ఉంటాడనమాట. అంటే కామెడీకి అనమాట. నేను దాన్ని సీరియస్గా తీసుకొని తను దాన్ని సీరియస్గా అనడనమాట. ఇద్దరం అలా మాటలతో కొట్టుకుంటాము. మేము ఇంట్లో అయితే ఇద్దరేమే ఉంటాం కాబట్టి కొట్టుకున్నా, మాట్లాడుకున్నా, తిట్టుకున్నా ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే కాంప్రమైజ్ అయితే అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా మనతో మాట్లాడడానికి. మాకు ఎప్పుడైనా గొడవ వస్తే ఎవరు ఫస్ట్ సారీ చెప్పొచ్చో గెస్ట్ చేయండి గైస్. అసలు గెస్ట్ చేయలేరేమో, చూద్దాం. గెస్ట్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా? మేమిద్దరం అయితే ఫుడ్ విషయంలో మాత్రం డెడ్ ఆపోజిట్ అనమాట. నాకేమో బయట ఫుడ్ ఇష్టం, అశుకేమో ఇంట్లో ఫుడ్ ఇష్టం. బయట అస్సలు ప్రిఫర్ చేయడు తినడం. ఏదో నా బలవంతానికి నా కోసం ఎప్పుడైనా తింటాడంటే అంతే. ఏ డిషెస్ అయితే నాకు నచ్చుతాయో తనకు అస్సలు నచ్చవు అవి. ఇప్పుడు నాకు ఈ గుమ్మడికాయ ఫ్రై అంటే ఇష్టం, తనకైతే ఇష్టం లేదు. యాక్చువల్గా నేను తినేదాన్ని కాదు, రీసెంట్గా స్టార్ట్ చేశాను. బాగుందా అశోక్? ఇంకా మేము కూడా షాప్ దగ్గరికి అయితే వచ్చేసరికి మా డాడీ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫుడ్ అయితే తినేసినాడు. సరే అని చెప్పి లాస్ట్లో అయితే కొద్దిగా అయితే వేసి ఇచ్చాను అనమాట. చపాతీ అయితే ఒక్కటైతే తిన్నాను. ఫోటో తీసుకుని నాకు మెసేజ్ సూర్య వస్తున్నాడు, సూర్య తీసుకోబెట్టి సూర్య చట్నీనా? ఇంకేంటి అశోక్ గారు? బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? సాయంత్రం. అంకల్ ఇచ్చింది. చట్నీ బాగుందా? పల్లెము ఇంకా టేస్ట్ చూడలా. నువ్వు తినలా ఇంకా? ఇప్పుడు చట్నీ వేసుకొస్తుందా? ఇంకా అశు కూడా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను షాప్లో రైస్ అయితే తింటున్నాను.
ఒక చపాతీ అయితే తిన్నాను టేస్ట్ కోసం అని చెప్పి. ఇంకా మెంతే బాత్ అయితే మా అమ్మ చేసింటే దాంట్లోనే గుమ్మడికాయ ఫ్రై అయితే వేసుకొని అయితే తింటున్నాను. చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు అయితే వచ్చినాడు కదా, తనతో అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. తింట్రా ఏం తింట్రా? సంగటియా? చారు? ఏంపా? ఇంకా ఇంటికి వచ్చాక అయితే ఈవినింగ్కి షాప్ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. నేనైతే ఎక్కువ తర్వాత అయితే వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా సాయంత్రం 3 అలా అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట. పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఈరోజు. సో అన్నీ సేమ్ యాజ్ యూజువల్ మా మమ్మీ అన్నీ పెట్టిస్తే అన్నీ వేసి నేను చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత వేడిగా ఉంటుందంటే చేసేటప్పుడు. మాది సీట్ల ఇల్లు కాబట్టి ఇంకా కొంచెం వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట గ్యాస్ ముందర. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ వేసుకున్నామంటే స్టవ్లో మంచిగా మంట అయితే రాదు, రైస్ కరెక్ట్గా కుక్ అవ్వదన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఆ ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి ఉంటాము. ఇంకా ఎక్కువ వేడి అయితే అయిపోతుంది. ఇంకా మా వదిన అయితే వడకైతే రుబ్బేస్తూ ఉన్నింది. దండ ఏదో వేసినావు మెరస్తాంది. అవ్వది బాగుంది. వెండిది అవ్వది బాగుంది, మెరస్తాంది అంట. వెండిది బాగుంది. తెగిపోయింది. నేను ఇప్పుడు అటాచ్ చేసిన లింకులు పోయినాయి. దాన్ని వాళ్ళు రెడీ చేసే వాళ్ళు దాని దగ్గరికి ఎత్తుకొని పోవాలని అనిందా, నేనే చేస్తాను ఏం చేసిన. నాకు అట్లా ఇష్టం అని ముత్యాలది చేపించింది అమ్మ. ఇప్పుడు అమ్మకి ఇచ్చింది అలా. అట్లా పొడుగుంటే బాగుంటుంది, డాలర్ లేకుండా. బాగుంది. గోల్డ్ అయితే ఇంకా బాగుంటుంది. బంగారు తెచ్చుకో. ఫ్రైడే అండ్ సాటర్డే టైమ్స్లో కొంచెం ఎక్కువగానే ఉంటారనమాట, అంటే కస్టమర్స్. సో ఇంకొంచెం త్వరగా అయితే వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనకంటూ ఓన్ వర్క్ ఉంటే చాలానే అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కదా. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఒకప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ కూడా, మా అమ్మ, మా నాన్న, మా డాడీ అందరూ కూడా, ఇంకా అప్పుడు లైఫ్కి ఇప్పటి లైఫ్కి చాలా అయితే డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఫ్రీడమ్ కూడా ఉండేది కాదు. ఎక్కడికైనా వెళ్ళాలి రావాలంటే హాలిడేస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. 1 డే ఆర్ 2 డేస్ అంతే, అది కూడా ఎమర్జెన్సీ ఉంటేనే ఇచ్చేవాళ్ళు. ఇంకా ప్రెషర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ట్రావెల్ చేయాలి, శాలరీ ప్రెషర్స్, అంటే వర్క్ ప్రెషర్స్ అన్నీ ఎన్నెన్నో ఉంటాయన్నమాట. కానీ మనకంటూ మనం కష్టమైనా సరే ఇలా చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు 2 డేస్ మేము షాప్ హాలిడే వేసుకున్నా కూడా మాకేం ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఇబ్బంది ఉండదు అని చెప్తే కస్టమర్స్ అయితే అడుగుతారు ఎందుకు హాలిడే అనేసి అయితే, కానీ కూడా రిలీఫ్గా అయితే ఉంటుంది కదా, ఒకరికి ఏమి సమాధానం చెప్పే అవసరం అయితే ఉండదు కదా. ఇంకా ఇక్కడ రైస్ అయితే కూడా ప్రిపేర్ అయితే చేసేస్తూ ఉన్నాము. ఇక రైస్లో ఏంటంటే ఇప్పుడు అది ఏమంటారు, ఎసరు కాగిన తర్వాత రైస్ అయితే వేస్తాం కదా, కాసేపు అయితే మాత్రమే నేనైతే తిప్పగలను. తర్వాత అది ఎక్కువ పైకి వచ్చేస్తుంది అనమాట. బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అంతా చేతిపై పడిపోతుందని నాకైతే చాలా భయం. ఇంకా తర్వాత అయితే మా అన్న అయితే దాన్ని కంప్లీట్ చేశాడనమాట. ఎప్పుడు కూడా అంతే, లాస్ట్ ఒక 5 మినిట్స్ అయితే నేను వదిలేస్తానమాట. మా అన్నే ఫినిష్ చేసుకోవాలి, నా వల్ల అయితే కాదు. ఇంకా చూస్తున్నారు కదా రైస్ అయితే ఎలా ప్రిపేర్ అయిందో. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే రోజు కూడా తినగలను. అంటే బోర్ కొట్టేస్తుంది కదా, కానీ నాకైతే ఎప్పుడు అలా బోర్ కొట్టదు. సేమ్ ఫుడ్ కాదు, డైలీ ఒక్కొక్క రైస్ అయితే ఉంటుంది, కానీ టేస్ట్ సిమిలర్ టేస్ట్ ఉంటుంది కదా, అయినా కూడా నాకైతే ఏం బోర్ కొట్టదు. నేనైతే డైలీ అయినా కూడా తినగలను అనమాట. బాగుంటుంది. అంటే మా షాప్లో ఫుడ్ అని కాదు కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ కూడా వచ్చేసామన్నమాట షాప్ దగ్గరికి. ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఏమనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అయితే కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.